నీ యవన కాలంలో నీతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు మర్చిపోయేమో. నీకు అన్ని పోగొట్టిన తర్వాత, అన్ని పోయిన తర్వాత నీ అవమానాలు నేను గుర్తు వస్తున్నానేమో. అయినా కూడా బికాస్ ఐ మేడ్ ఎ కవెనెంట్, నేను నీతో నిబంధన చేశాను కాబట్టి నేను నిత్య నిబంధనతో. ఏంటన్నమాట? ఐ మేడ్ అన్ ఆల్బమ్ కాల్డ్ నిత్య నిబంధన. మధుర స్నేహం అనే పాట రాశాను. ఆ పాట మీద, ఆ పాటగా ఆధారం చేసుకుని నిత్య నిబంధన టైటిల్ పెట్టాం. నిత్య నిబంధన అన్నప్పుడు దిస్ వాజ్ ద వర్డ్. ఎందుకంటే ఆ మధుర స్నేహం పాట చూసినప్పుడు దేవుడు ఇచ్చిన, దేవుడు చేసిన, దేవుడు జరిగించినవన్నీ మరచి తాత్కాలికమైనది, క్షణమాత్రం, లోక భోగము, లోక స్నేహాలు, వాటి వైపు వెళ్ళిపోయి ఆయనను విడిచి ఆయనకు ద్రోహం చేసి అందులో పోయేవేమో. కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకో ఆ మధుర స్నేహాన్ని, ఆ ప్రేమని, ఆ మొదటి ప్రేమని, ఆ దేవుని ప్రేమని. అక్కడికి తిరిగిరా. ఏ హీన స్థితి అయినా, వేదన పోరైనా వేగరంగా క్రీస్తు దగ్గర రా. ఎందుకంటే ఆయన ద్వారా నిత్య నిబంధన. ఈ రోజు నిత్య నిబంధన అన్నప్పుడు ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. అక్కడేమో నేను చేస్తాను అన్నాడు, ఈ రోజు అయితే చేశాడు అని చెప్తాం. చేసింది ఎవరి ద్వారంగా? యేసు ద్వారంగా, ఆయన రక్తము ద్వారంగా. ఈ రోజు నిత్య నిబంధన చేసి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా, నేను నిన్ను స్థిరపరుస్తా.